మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఏది చూసినా కూడా 1 year 6 months ఇలా ఇమీడియట్గా పాడైపోవడం, తర్వాత నెక్స్ట్ ఎందుకు అయింది అనే ఆలోచన వచ్చేలోపే భర్త నుంచి నాకు ఎంత కావాలి అని ఒక కోర్టు నోటీస్ వెళ్ళడం. డ్రాస్టిక్గా కనుక మనం కరోనా తర్వాత కనుక చూసుకుంటే మనకు డైవర్స్ కేసులు కానీ లేకపోతే చంపుకోవడాలు కానీ విపరీతంగా పెరిగిపోయిన దేశం. ఇప్పుడు మనం మాట్లాడే టైం కూడా ఏంటంటే భార్యకు భర్త ఆస్తిలో కానీ అత్తమామ ఆస్తిలో కానీ వాటా లేదు. భార్యకున్న రైటర్లు ఏముంటుంది అంటే అలిమనీ తీసుకోవటం, కాంపెన్సేషన్ తీసుకోవటం, మెయింటెనెన్స్ తీసుకోవడం, బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవడం మాంటి ఉన్నాయి తప్ప ఆస్తిలో రైట్ లేదు. ఇన్ని ఉండగా హత్యలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? హత్యలకు వెళ్ళిపోవడం అనేది ఏంటంటే వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఒక ప్రియుడు కోసం చంపింది అనుకుందాం, వీళ్ళు పోయి జైలు ఉంటే ఇక వాళ్ళ ప్రియుడితో వీళ్ళు ఎక్కడేం చేస్తారు ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళన్నీ కూడా కేవలం భరణం కోసం చేసుకుంటున్నారు అని? అంటే అలీమని భర్తల్ని కేవలం డబ్బుల కోసం పీడిస్తున్న భార్యలుగా చాలామంది చలామణి అవుతున్నారు. కోర్టు కేసుల్లో వాళ్ళు భర్తల్ని నలిగేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయం మీద బహుశా అందరూ కూడా స్పందించినట్టున్నారు. అందుకే ఒక కొత్త రకమైన చట్టం అయితే రాబోతుందని తెలుస్తూ ఉంది. ఈ చట్టం ఏంటి, ఈ విషయాలపై మనతో పాటు చర్చించబోతున్నారు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఏది చూసినా కూడా అంటే 1 year 6 months ఇలా ఇమీడియట్గా పాడైపోవడం, తర్వాత నెక్స్ట్ ఎందుకు అయింది అనే ఆలోచన వచ్చేలోపే భర్త నుంచి నాకు ఎంత కావాలి అని ఒక కోర్టు నోటీస్ వెళ్ళడం చాలా కామన్గా కనిపిస్తుంది. ఇది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ప్రతి చోట జరుగుతూ ఉంది. అంటే ఏదో స్కామ్ జరిగినట్టు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే వీటి మీద దృష్టి సారించి భార్యాభర్తల మీద ఒక చట్టం రాబోతుంది. ఇన్ని ఇయర్స్ కలిసి ఉంటేనే అలీమనీ వస్తుంది, తర్వాత డివోర్స్ వల్ల అని తెలుస్తూ ఉంది. దాని గురించి కాస్త స్పష్టంగా వివరిస్తారు. ఇప్పుడు ప్రధానంగా మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకు భారతదేశం అనేది, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది మనకు కుటుంబ వ్యవస్థకు చాలా ఫేమస్. మన దగ్గర ఉన్నంత కుటుంబ వ్యవస్థ, అంత స్ట్రాంగ్ వాల్యూస్ కానీ దట్ ఆ సాంప్రదాయాలు కానీ ఆ పద్ధతులు కానీ నాకు తెలిసినంత వరకు అయితే ప్రపంచంలో ఎక్కడ చూడలేను. ఓకే, సో అటువంటి భారతదేశంలో ఏ భారతదేశంలో అయితే మనం పెళ్ళికి ప్రాధాన్యత ఇస్తామో, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తామో, అటువంటి కుటుంబ వ్యవస్థ, అటువంటి పెళ్లి వ్యవస్థ ఇవాళ భారతదేశంలో చాలా రకాలుగా అది ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఇప్పుడు డ్రాస్టిక్గా కనుక మనం కరోనా తర్వాత కనుక చూసుకుంటే మనకు డైవర్స్ కేసులు కానీ లేకపోతే చంపుకోవడాలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి దేశంలో. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో క్రైమ్ అనేది ఈజీగా వచ్చేసింది. అర్థమైందా? భార్యని భర్త చంపడం, భర్తని భార్య చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి చంపేసుకుంటారు. ఇంకా ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, అందరూ తెలిసిన ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలు కూడా హత్యలకి పాల్పడిపోతున్నారు. ఓకే, భర్తల్ని చంపడం అనేది వాళ్ళకు ఒక ఈజీ ట్రెండ్ అయిపోయింది భారతదేశంలో. ఇంతకుముందు అమ్మాయిలు అంటే చాలా సాఫ్ట్, జర వాళ్ళకు భూదేవికున్నంత సహనం ఉంటుండే, తర్వాత వాళ్ళ తరపున కొద్దిగా అందరం మాట్లాడుతుండే. ఈ మనం ఒక 2-3 సంవత్సరాల నుంచి ట్రెండ్ కనుక చూసుకుంటే అమ్మాయిలు కూడా మొగోళ్ళతో సమానంగా మర్డర్లు చేసి, ప్లాన్లు చేసి మర్డర్లు చేసే స్థాయికి ఎదిగిపోయారు. అవును. సో ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్లలో మీరు అన్నట్టు ఒక 50% ఆఫ్ ద మ్యారేజెస్ నవేడేస్లో ఉన్న దాంట్లో ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వితిన్ ద 1 year లోపు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి వాళ్ళు కలిసి ఉండలేక వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర విషయాలు చేయడం కానీ జరుగుతున్నది. ఓవరాల్గా మనం చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే భారతదేశంలో పెళ్ళి అనే వ్యవస్థ అయితే ప్రాబ్లంలో ఉంది అనేది ఒకటి మనకు చాలా స్పష్టంగా తెలుసు. సో ఈ పెళ్ళి అనే వ్యవస్థ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని రిపేర్ చేయడానికి గల విషయాలన్నిటికీ గవర్నమెంట్ కానీ ఇతర వేరే సంస్థలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు పరిశీలిస్తుంటాయి. అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది, ఎట్లుంది పరిస్థితి జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రతిపాదనలు అయితే తెర మీద ఉన్నాయి చాలా వరకు. ఆ ప్రతిపాదనలో తెర మీద ఉన్న ప్రతిపాదనలో ఫస్ట్ ప్రతిపాదన ఏంటి అంటే భార్యకు కూడా భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన తెర మీద ఉంది. ఓకే, ఎందుకు అంటే చాలా సందర్భాలలో, అంటే మన భారతదేశంలో చాలా సందర్భాలలో ఇప్పుడంటే అందరూ పనిచేస్తున్నారు కాబట్టి, ఒకప్పుడు ఏంటంటే వైఫ్ అనేది ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్ కింద ఉండి భర్తని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని సాదటము, పెంచటము, కుటుంబానికి కావలసిన ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఆమె కూర్చొని తీర్చడం ద్వారా ఆమె ఫైనాన్షియల్గా లాస్ అయిపోతున్నది. రేపు ఏ కారణం చేతనైనా సరే ఆ అమ్మాయికి, ఆ వైఫ్కి ఏ కారణం చేతనైనా డైవర్స్ చేయాల్సి వచ్చినా, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా ఆమె రైట్స్ని మనం సెక్యూర్ చేయాలి. కాబట్టి
ఆమెకి భర్త ఆస్తిలో కనుక మనం వాటా ఇవ్వగలిగితే కొద్దిగా కుటుంబ వ్యవస్థ అనేది కొద్దిగా ఈ గొడవలు తగ్గటం కానీ కాంప్రమైజ్లు కావటం కానీ జర ప్రేమలు పెరగటం కానీ జరుగుతాయేమో అనే ఉద్దేశంతో అదొక ప్రతిపాదన ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్రతిపాదన ఉంది. సో కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియక ఏంటంటే ఆల్రెడీ చట్టం అయిపోయిందనో లేకపోతే భర్త ఆస్తిలో వాటా వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అది హక్కు ఉంది కాబట్టి అని మాట్లాడుకుంటారు. జనరల్గా మన ఆడవాళ్ళు కానీ లేకపోతే సమాజంలో చాలామంది కానీ ఏదైనా డైవర్స్ ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయినప్పుడు నీ ఆస్తి లాక్కుంటా నీ సంగతి చెప్తే నాకు 50% వస్తా అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడే టైం కూడా ఏంటంటే భార్యకు భర్త ఆస్తిలో కానీ అత్తమామ ఆస్తిలో కానీ వాటా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంకి ఇప్పుడు లేదు లేదు భార్యకు లేదు. భార్యకున్న రైటర్లు ఏముంటుంది అంటే అలిమనీ తీసుకోవటం, కాంపెన్సేషన్ తీసుకోవటం, మెయింటెనెన్స్ తీసుకోవడం, బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవడం మాంటి ఉన్నాయి తప్ప ఆస్తిలో రైట్ లేదు. అది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే గవర్నమెంట్ ఒకవేళ తలుచుకుంటే మరి కుటుంబ వ్యవస్థ మనకు ఏదైతే మనకు భారతదేశానికి పట్టుకొమ్మనే కుటుంబ వ్యవస్థ ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళ రైట్స్ కూడా సెక్యూర్ చేయాలి కాబట్టి మనకు వాటా ఇచ్చే అవకాశం ఫ్యూచర్లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు సో ఫారిన్ కంట్రీస్లో ఉంది ఇది. మీరు ఫారిన్ కంట్రీస్లో 50% ఆఫ్ ద వాటా డైరెక్ట్ ఆస్తుల్ని పోగేసి భార్యాభర్తల ఆస్తులు ఇద్దరిది ఆస్తులు పోగేసి దాన్ని 50-50 చేసి పంపించేస్తారు. ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్లు మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, భరణం మనీ, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఆస్తిలో హక్కు కూడా ఇవ్వచ్చేమో. ఇన్ని ఉండగా హత్యలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? హత్యలకు వెళ్ళిపోవడం అనేది ఏంటంటే వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడమే. వాళ్ళకి ఒక చిన్న లాజిక్ అర్థం కదా. ఏంటంటే ఇప్పుడు ఒక ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడడానికి చట్టంలో దర్జాగా నువ్వు కోర్టుకు వెళ్ళి దర్జాగా అప్లై చేసుకొని ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడానికి కొన్ని వందల మార్గాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎందుకంటే ఆ చట్టాలను ఉపయోగించుకొని వీళ్ళు బయటపడటం కంటే ఏంటంటే వీళ్ళు ఒక రకమైన దాంట్లోకి ఏంటంటే ఎక్కువ కూడా ఈ హత్యలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ ఈ హత్యలు అనేటివి వాళ్ళకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇతర వ్యక్తులు ప్రేరేపించడం జరిగే హత్యలే. అంటే ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, ఆ అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుంది, ప్రేమించిన తర్వాత ఏమవుతుంది, ఆ అమ్మాయి ప్రేమించిన తర్వాత ఏమవుతుంది అంటే తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. వాళ్ళు రకరకాల కారణాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఈ అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు. అట్లాంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళతో పోరాడే గుణం ఉండదు. సో ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే నలిగిపోతుందో దానికి ఏం చేస్తారు జనరల్గా అంటే పెళ్లి చేసుకుంటారు. అవును. కొద్దిగా సాఫ్ట్ ఉన్న ఏం చేస్తారంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయికి విషయం లేదు, అబ్బాయి ఇంపార్టెన్స్ ఉంది, వీడు పెళ్లికి పనికి రాని ముద్ర వేసి ఒకరు తిరుగుతారు, ఒక బ్యాచ్ తిరుగుతుంటుంది. అది ఆ బ్యాచ్ ఒకటి తిరుగుతుంది. సో అది టెక్నికల్గా చాలా కష్టం. ఇప్పుడు అది టెక్నికల్గా ఏంటంటే ఒక అబ్బాయికి ఒక ఇంపార్టెన్సా కాదా అనేది మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ నువ్వు ప్రూవ్ చేయలేం కదా మనం. అది 4 రోజుల వద్ద జరిగే విషయం. రెండోది అబ్బాయికి అబ్బాయి ఫ్యామిలీకి అది సామాజిక పరంగా మానసిక పరంగా చాలా పెద్ద దెబ్బ. అది చాలా పెద్ద దెబ్బ. సో ఎప్పుడైతే అమ్మాయి అలిగేషన్స్ వేస్తుందో అప్పుడే వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అది ఆ రకంగా ఒక 50% ఆ రకంగా బయటపడుతుంటారు. చాలా మంది మగవాళ్ళు నలిగిపోతుంటారు. ఇక తర్వాత రెండో రకం ఏముంటుంది అంటే ఇక పెళ్లి చేసుకుంటారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు, ఇక చేసుకొని ప్రతిదాన్ని కంప్లీట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రతిదాన్ని కంప్లీట్ చేస్తుంటారు. ఇక అత్త సతాయిస్తున్నానో, మామ సతాయిస్తున్నానో, గలిగా చూస్తున్నానో, లేకపోతే మూడో సతాయిస్తున్నానో అని చెప్పి ఇక కంప్లైంట్ స్టార్ట్ చేసేస్తారు. ఇక మూడో రకం మర్డర్ చేసేస్తారు. ఏదో రకంగా వీళ్ళని దొరకం కదా ఏమవుతుంది అన్న టైప్లో ఒక భ్రమలో ఉండిపోతారు. అంటే థర్డ్ పర్సన్గా బయట నుంచి చూసినప్పుడు కూడా ఆ అమ్మాయి వైపే మనం ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళ మామ నిజంగానే రాంగ్గా చూస్తున్నాడంటే ఎందుకు చూస్తున్నాడని ఆ కోణంలో వెళ్ళిపోద్ది. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉందని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారంటారా? ఉంటారు. కానీ ఇప్పుడు అలిగేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడైతే సెక్షువల్ అలిగేషన్స్ వస్తాయో అది నిజమా కాదా అనేది సెకండరీ విషయం. కానీ సామాజిక పరంగా అందరం ఇబ్బంది పడాల్సి ఏర్పడుతుంది. ఎందుకంటే అందరు మనల్ని తప్పుగా చూస్తుంటారు కదా. కాబట్టి అది ఫేస్ చేయడం చాలా కష్టం. అది దాటి మరీ భర్తను చంపేయడం అనేది ఎందుకు వస్తుంది అంటారు? అదే వాళ్ళకి జీవితం మీద అవగాహన లేకనే అని చెప్తున్నా కదా. ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక దొరకమేమో చంపితే దొరకమేమో అని ఒక భ్రమలో ఉండిపోతారు వీళ్ళు. అది చంపడం తప్ప వేరే మార్గం లేదు అనుకుంటారు వీళ్ళు. ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకుంటే అయిపోతుంది కదా. చంపి నువ్వు జీవితాంతం జైలు ఉండి నువ్వు ఎవరి కోసం అయితే చంపుతావో లేకపోతే దేనికోసం అయితే చంపుతావు అదే నీకు దొరకదు కదా. అవును. ఇప్పుడు ఒక ప్రియుడి కోసం చంపింది అనుకుందాం, వీళ్ళు పోయి జైలు ఉంటే ఇక వాళ్ళ ప్రియుడితో వీళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇక వీడు జైలు ఉంటాడు, వాడు జైలు ఉంటాడు, ఈమె జైలు ఉంటాడు, వాడు జైలు ఉంటారు. వేరే వేరే జైలు ఉన్న తర్వాత లైఫ్ ఏముంటుంది ఇంకా.
మరి ఇంకా చట్టం పరంగా చూస్తే ఇప్పుడు కొత్త చట్టం 7 సంవత్సరాలు ఏదో చెప్తుంది అన్నారు, దాని పరిస్థితి 7 సంవత్సరాలకు వరకు అంటే ఇప్పుడు మనకు విడాకుల రేషియో చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా వరకు విడాకులు కానీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది కానీ మనకు విత్ ఇన్ ద 1 ఇయర్లో వస్తున్నాయి. అవును. సో మరి విత్ ఇన్ ద 1 ఇయర్లో వీళ్ళని కట్టడి చేయాలి అంటే మనం ఏదైనా ఒకటి చేయాలి కదా అనే ఉద్దేశంతో ఏంటంటే భార్య కనుక అలిమోని అప్లై చేసుకోవాలి, భర్త దగ్గర నుంచి భరణం అప్లై చేసుకోవాలంటే ఒక మ్యాండేటరీ పీరియడ్ ఏమైనా పెడితే బాగుంటుందా, ఎలిజిబిలిటీ ఏమైనా పెడితే బాగుంటుందా అనేది కేంద్రం పరిశీలిస్తుంది. ఓకే, ఒక 5 years 7 years కంపల్సరీ కలిసి ఉంటేనే నువ్వు దీనికి ఎలిజిబిలిటీ ఉంటావు అని పెడితే ఏమైనా బాగుంటుందా. ఒకవేళ వాళ్ళు దానికోసమన్నా కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోయి ఇంకా జీవితాంతం కలిసిపోతారేమో అనే ఉద్దేశంతో చూస్తున్నది, కానీ అది ఓన్లీ ప్రతిపాదన మాత్రమే. అంటే ఒక 7 years కనుక ఖచ్చితంగా కలిసి ఉంటేనే నువ్వు అలిమోనికి అర్హురాలివి అనేది కానీ ఒక 5 years కానీ అది ఓన్లీ ప్రతిపాదన మాత్రమే. అది సమాజంలో రకరకాల వ్యక్తుల నుంచి రకరకాల సంస్థల నుంచి మనకు ఏమవుతుంటుందంటే మనకు ప్రతిపాదనలు వస్తుంటాయి. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఏంటంటే అది హెడ్లైన్స్ పెట్టడం అనేది అది మనం జనరల్ పబ్లిక్ హెడ్లైన్స్ కాదు చదవరు. భర్త ఆస్తిలో భార్యకు వాటా అని ఇట్లా క్వశ్చన్ మార్క్ పెడుతుంటాయి, క్వశ్చన్ మార్క్ చూడరు. అది ఒక్కటి చదివేసి ఆ భర్త ఆస్తిలో భార్యకు వాటా వస్తాడా అని చెప్పి తిరుగుతుంటారు. సో దాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. కాకపోతే డ్రాస్టిక్ చేంజెస్ అయితే గన్ షాట్ వస్తాయి. డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఎందుకంటే భారతీయ వివాహ వ్యవస్థ చెడిపోతుంది కాబట్టి దానిపైన కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పబ్లిక్ కూడా కంపల్సరీ వీళ్ళు చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతకాలం కలిసి ఉండాలంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకొంచెం ఎక్కువ విభేదాలు రావడానికి ఎక్కువ స్కోప్ వచ్చినట్టు కూడా అవుతుంది కదా. అప్పుడు ఈ చంపుకోవడాలు అవి ఇంకెక్కువ అవడానికి స్కోప్ ఉందని అనిపిస్తుంది. ఉండొచ్చు. ఇక మనం దానికి అది అన్లెస్ అంటే మనం దాన్ని చేస్తే తప్ప చెప్పలేము. ఇప్పుడు వద్దు అనుకుంటే వెళ్ళిపోతారేమో, నాకు భరణం వద్దు అనుకుంటే వెళ్ళిపోతారేమో, అప్పుడు ఈ భరణం అనే ఇష్యూ ఉండదు కదా, కొట్లాట. సో ఇవేంటి లేటెస్ట్ కోర్టుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదన. ఈ 7 సంవత్సరాలు కలిసి ఉన్నట్లయితే ఆ తర్వాత విడిపోయినట్లయితే అప్పుడు అభరణం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేది. దీనిపై మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ అలాగే ముఖ్యంగా ఈ డివోర్స్ సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య రకరకాల విషయాలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులకు గురయ్యేవి. దాని బదులు మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసినట్లయితే సరైన సొల్యూషన్ మీకు ఇవ్వడానికి, మీ ఫ్యూచర్ బాగుండడానికి, సెక్యూర్గా ఉండడానికి మంచి విషయాలు మీకు తప్పకుండా వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.